హరి ఓం నమో నారాయణాయ నమః. ఓం నమ శివాయ. జగదీశ్వర లోకేశ్వర పాహిమాం రక్షమాం రక్ష. సంచిత కర్మలు అంటాం. ఈ సంచిత కర్మలు వల్ల కొన్ని మనం చెడు పనులు చేయాల్సి వస్తుంది. అంత మాత్రం చెడ్డవాడు అయిపోవడం లేదు. చెడ్డవాడుగా మారిపోయిన వాడు చెడ్డవాడుగానే ఉండాలని ఎక్కడా లేదు, సిద్ధాంతం లేదు కదా. మళ్ళీ ఏదో పుణ్యఫలం వచ్చి మంచివాడిగా మార్చవచ్చు అని మనకు కర్మయోగం చెప్పుకున్నాం కదా. ఈ కర్మయోగ ఫలితంలో ఇప్పుడు వాల్మీకి ఋషిగా మారాడు, మహర్షిగా మారాడు, రామాయణ రాశాడు. ఆయన చక్కగా చెప్తాడంటే, తల్లి రఘురాముడిని మాత్రం దేహించొద్దు. ఎందుకంటావా, ఆయనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఈ వ్రతం అయింది, ఆ వ్రతం ఎప్పటికీ భంగం చెయ్యడు అని అంటాడు. ఇంకొకటి, నేను రామాయణ కావ్యం రాసేదానికి వృధా పోతున్నమ్మా, ఆయన ఇంకొక ఎవరైనా స్త్రీని పెళ్లి చేసుకుంటే లేదా వివాహం ఆడితే అని అంటాడు. ఇక్కడ ఆ పరిస్థితి కాదే, ఇక్కడ ఆ పరిస్థితి కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఆమె వెనకాలనే వస్తుంది. ఆమె వెనకాలనే వస్తే ఇంకొక స్త్రీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు నారాయణమూర్తికి. ఎందుకు, భూదేవి ఉంది అక్కడ, భూదేవి కోసం ఏమన్నా పోతున్నాడేమో. పోయేది భూదేవి కోసమే, ఎందుకు, అక్కడ అధర్మం జరుగుతుంది, ఆమె వచ్చి బొరబెట్టుకుంటుంది. స్వామి నువ్వు రాకపోతే అక్కడ అధర్మం జరిగిపోతుంది, దుర్మార్గులు చెలరేగిపోతారు, మొత్తం మానవాళ్ళంతా కూడా భయంతో, బాధతో, దుఃఖంతో బాధపడతారు, కనుక నువ్వు వచ్చి తీరాల్సిందే అని వేడుకుంటుంది. అలా ఇప్పుడు లక్ష్మి వెనకాల వస్తుంది. అడగాలనుకుంటుంది మనసులో తీవ్ర ఉద్వేగం, అంటే మీ ఆశ్చర్యం, ఆందోళన. ఒకవైపు ఏమి చెప్పుకుంటే ఎదుగుపోతున్నాడు, అర్ధాంగిని కదా, నేను భార్యను కదా, మరి నాకు చెప్పుకుంటా పోతే ఎట్లా అనేది ఈమె బాధ. సరే, చెప్పాల్సిన అవసరం లేదేమో అని అనుకుంటేనా, అలా కాదు. సరసా సల్లాపాల్లో ఉండి, ముద్దు మురిపాల్లో ఉండి, ఆనందంగా ఆడుకునే వేళ ఇద్దరు భార్యాభర్తలు వెంటనే పరిగెత్తిపోతున్నాడు, కొంగు లాక్కొని పోతున్నాడు. ఈ కొంగు పట్టుకొని ఎక్కడికి పోతున్నాడు ఈ మహానుభావుడు అని అనుకుంటూ ఉంది ఈమె. అది అడగాలనుకొని మన పోతన మహాకవి గారు, అడిగెదనన్ను కడిబడి జను అడిగెదన్నుడుగా మడుగా అడుగిడదు జడిమ అంటే మళ్ళీ భయం, జంకు వచ్చేస్తుంది ఆమెకి. అడగాలనుకుంటుంది, కొంచెం పోయిక తీరా పోతే ఎందుకు నీకు ఇవ్వు, నేనేదో అడ్డంగా పోతుంటే ఆ తొందరలో నువ్వు వచ్చి నష్టపెడుతున్నాను అంటాడేమో. అప్పుడు ఏం చేసేది, లేదు నీకెందుకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడేమో. అలా కాదు, అనుకోడు. ఎందుకు అంటాడు, అనడు, నేను అర్ధాంగిని కదా అనుకుంటుంది. ఈ విధంగా తడబడుతూ ఆ తల్లి వెళుతూ ఉంది. అంటే ఆమె ఏం పరిస్థితుల్లో ఉన్నదో మనకు తెలుసు. తర్వాత ఏం చెప్పబోతున్నాడంటే, ఆమె ఇంకా ఎటువంటి పరిస్థితి ఎదుర్కోబోతుందో చెప్తున్నాడు, తమాషగా చెప్తున్నాడు. అంటే ఆది దంపతులు, పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు, ఆమె కూడా, అంటే అవతారాలు ఎత్తినప్పుడంతా ఆమె కూడా రావాల్సిందే. ఈయన ఎన్ని కష్టాలు పడతాడో ఆ కష్టాలు ఆ తల్లి కూడా పంచుకోవాల్సిందే, సుఖాలు కూడా పంచుకోవాల్సింది. అంటే భార్యాధర్మం, భర్త ధర్మం. రామావతారంలో ఏం చేశారు, అరణ్యానికి పోతాన్ని మాట ఇచ్చేశాడు, తండ్రి మాటకు. ఎవరు చేశారు ఆ పని, ఇదివరకు ఎక్కడా కూడా చరిత్రలో కానీ పురాణాల్లో కానీ శ్రీరాముడు లాంటి సత్యవ్రతుడు ఎవరూ లేరు. కనుక ఈయన ఏం చేస్తున్నాడు, అడవికి పోయినప్పుడు ఈమె నీ వెనకాలే వస్తుంటుంది. భార్యాధర్మం కాబట్టి నేను అడవికి పోను, నాకెందుకు ఈ తరగాని పని శ్రీరామచంద్రుడు అనుకుంటే ఆమెకు ఆ అవస్థ తప్పుతుంది. కానీ అది కాదు కదా, ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించాడు. ఆ ధర్మ ఉద్ధరణలు తండ్రి వాక్కు పరిపాలన, అంటే మీ మాట మీద నిలబడేవాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేవాడు శ్రీరామచంద్రుడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆయన ఎటువంటి భార్యా వియోగం ఒకవైపు, తండ్రి వియోగం ఒకవైపు, రాజ్యంలో ప్రజలు వాళ్ళ బాధలు ఒకవైపు, ప్రజలందరూ శ్రీరామాని రాకపోతే మా పరిపాలన, మా పరిస్థితి ఏముంది అడుక్కుంటున్నారు కూడా అనేక మంది వచ్చేశారు. భరతుడు అన్నా నీవు లేని రాజ్యం నాకెందుకు అన్నాడు. ఇలా అనేక అవస్థలు అందరూ అంటున్నా తండ్రి మాటను కాపాడటం కోసం ఆయన, తండ్రి మాట అంటే ఎవరు, దశరథుడు, భగవంతుడు. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. కనుక మనం ఏ మాట అయితే భగవంతుడి ముందర చెప్తాము, ఎవరా భగవంతుడు, అందరిలో ఉన్నవాడు భగవంతుడే, సర్వ మానవుల్లో ఉన్నవాడు భగవంతుడే. అమాయకులు, ప్రజలు అందరూ శ్రీరామచంద్రుడు గొప్పగా పరిపాలిస్తున్న ఆశ ఎదురు చూశారు, చాలా ఆశగా ఉన్నారు. శ్రీరామచంద్రుని పరిపాలన
అద్భుతంగా ఉంటుందని అందరూ అనుకున్నారు, మహత్తరంగా అనుకున్నారు. సీత ఏం జరిగింది, అడవికి పోవాల్సి వచ్చింది పాపం. అడవికి పోవాల్సినప్పుడు ఇంకేం చేశాడు పాపం. అయినా కానీ భరతుడు ధర్మ పరిపాలన చేశాడు తన అన్న పేరు మీద. ఆయన పాదుకలు తీసుకెళ్ళి, అది భాతృధర్మం అంటే మీ సోదరుడిగా తమ్ముడిగా ఆయన ధర్మం తెచ్చాడు. ఈ యొక్క రామాయణం అంతా కూడా ఆచరణనే ఉంటుంది. ధర్మాచరణే ప్రధానంగా కనబడుతుంది మనకు. ధర్మాచరణ, సత్యాచరణ, సత్యవాక్కు పాలన, అది పరిపాలన అంటే అలా ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు శ్రీమన్నారాయణుడు. ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంది కనుక తర్వాత పోతన ఇంకొక పద్యంలో ఆమె అవస్థలు ఇంకా ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు. కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. ఉడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్య కోనేటిరాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా. ఓం నమో వెంకటేశాయ. చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మమ్ము గడి అయిన వీడని వెంకటనాథుడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా.